ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పీఎస్సీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్ వేయనున్నారు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ మధ్యాహ్నం 1 గంటతో పీఎస్సీ చైర్మన్ నామినేషన్ గడువు ముగియనుంది. ప్రస్తుతం నామినేషన్ వేసేందుకు అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించినటువంటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షంగా శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికి నామినేషన్ దాఖలు చేసేందుకు వాస్తవానికి 1 గంటతో గడువు ముగుస్తుంది. అంటే దాదాపుకి ఇప్పుడు 12 అయినప్పటికీ కూడా ఇంకా అధికారులు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ కూడా శాసనసభ కార్యదర్శి అయినటువంటి ఛాంబర్ లో నామినేషన్ దాఖలు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 11 గంటల నుండి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు కోసం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే మద్దతుదారులు ఉండాలో ఆ నామినేషన్ అవసరమైనటువంటి మద్దతుదారులు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ఎదురు చూస్తా ఉన్నారు. అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో ఆ అసెంబ్లీ కార్యదర్శికి శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, అదేవిధంగా స్పీకర్ కార్యాలయానికి కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు అధికారులు పంపాలని సమాచారం ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఇంకా అధికారులు అందుబాటులో లేకపోవడం, అధికారులు శాసనసభ కార్యదర్శి సభా వ్యవహారాలు ఉన్నప్పుడు తర్వాత వేరే అధికారికి నామినేషన్ స్వీకరించేటువంటి బాధ్యతను అప్పగించాలి. కానీ ప్రస్తుతం ఎవరు కూడా శాసనసభ కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ స్వీకరణ చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్లు శాసనసభ కార్యదర్శి కార్యాలయంలోనే ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా అసెంబ్లీకి వచ్చి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా నామినేషన్ పత్రాలన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత నామినేషన్ దాఖలుకి ఎదురు చూస్తున్నారు. 1 గంటతో నామినేషన్ గడువు ముగుస్తుంది. సాధారణంగా అకౌంట్స్ కమిటీ చైర్మన్ అన్నది సభలో ఉన్నటువంటి అధికార పక్షం కాక ఉన్నటువంటి పక్షాలకి ఇవ్వడం అనేది అనేక దశాబ్దాలు వచ్చినటువంటి సాంప్రదాయం. ఈ నేపథ్యంలో రెండవ పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి కాసేపట్లో పీఏసీ చైర్మన్ పదవికి సంబంధించి ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.